సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. సిద్ధన్నమడుగు తాండాలో సర్పంచ్ వార్డు సభ్యుల ఏకగ్రీవం. నామినేషన్ల స్వీకరణలో అయోమయం. ఒక్కో నామినేషన్కు అరగంట పైనే సమయం. అధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పెద్దేముల్ మండలం సిద్ధన్నమడుగు తాండాలో గ్రామ పెద్దల సమక్షంలో సర్పంచ్ వార్డు సభ్యులను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ గా విజయ్ రాథోడ్, ఉప సర్పంచ్ గా హీరా సింగ్ చౌహాన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయ్ రాథోడ్, హీరా సింగ్ చౌహాన్ ఇద్దరికి 2.5 సంవత్సరాలు సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం కల్పించారు. ఒకరి తర్వాత ఒకరు సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా విధులు నిర్వహించే విధంగా గ్రామ పెద్దల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ పెద్దేముల్ మండలం సిద్ధన్నమడుగు తాండా చాలా వెనుకబడిన ప్రాంతమని, అందుకే గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని గ్రామ పెద్దలు తెలిపారు. తమ గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకున్నందుకు ప్రభుత్వం తమ గ్రామానికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మీనాక్షి, సంజు నాయక్, బావ్ సింగ్, లక్ష్మణ్ నాయక్, రెడ్డి నాయక్, శంకర్ నాయక్, చందర్ నాయక్, హరిలాల్, వినోద్, గబ్రు నాయక్, ఆకాష్, గుండేరావు, అనిల్, అక్షయ్, రాహుల్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇస్తారని గవర్నమెంట్ ఆశిస్తూ తాండా ప్రజలు అందరూ ఏకగ్రీవంగా సర్పంచ్ విజయ్ కుమార్ అని, మరి ఉప సర్పంచ్ హీరాసింగ్, మళ్ళీ 2 తర్వాత హీరాసింగ్ అందరూ ఇచ్చినందుకు, మాకందరికి ఇచ్చినందుకు తాండా అందరికీ ధన్యవాదాలు. సిద్ధన్నమడుగు తాండా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. మొట్టమొదటిసారిగా మా గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పెద్దల సమక్షంలో అందరు తాండా నాయకులు, అందరూ పాత లీడర్లు, కొత్త లీడర్లు, అంతా యువకులు కలిసి తాండా చిన్న పెద్ద తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు అందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగా మొదటిగా నేను రాథోడ్ విజయ్ కుమార్, సిద్ధన్నమడుగు తాండా పెద్దేముల్ మండల్, 2.5 సంవత్సరాలు నాకు ప్లస్ 2.5 సంవత్సరాలు చవాన్ హీరా సింగ్ గారికి చేయడం జరిగింది. అందుకు తాండా ప్రజలందరికీ నా యొక్క శుభాభినందనలు. సంజయ్ కుమార్ మరియు తాండా పెద్దలు, చిన్నలు అందరూ కలిసి మా సర్పంచ్ ఎన్నికలకు విజయ్ కుమార్ 2.5 సంవత్సరాలు, ఉప సర్పంచ్ హీరా సింగ్ ఆయన కూడా 2.5 సంవత్సరాలు సర్పంచ్ చేయాలని అందరు నిర్ణయం జరిగింది. ఇది అందరు గ్రామ ప్రజలు మొత్తం కలిసి ఇది చేయడం జరిగింది. పెద్ద మండలం మా గ్రామంలో ఫస్ట్ సారి మొట్టమొదటి వివరంగా సర్పంచ్ను ఎన్నుకుంటున్నాము. ఫస్ట్ 5 సంవత్సరంలో అందరూ సంతోషంగా. ఇంకోటి ఫస్ట్ విడత మా రాథోడ్ విజయ్ కుమార్ 2.5 సంవత్సరము, తర్వాత మా హీరా సింగ్ 2.5 సంవత్సరము. ఆయన తర్వాత అందరూ కూర్చొని నిర్ణయం చేసుకున్నాము. ఇది సంతోషం. నామినేషన్ల స్వీకరణలో కొందరు అధికారులు, అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఒక్కో అభ్యర్థి నామినేషన్ స్వీకరణ కోసం అరగంట నుండి గంట సమయం వెచ్చించడం జరుగుతున్నది. నామినేషన్ పత్రానికి ఓటర్ ఐడి జతపరచవలసి ఉండగా కొందరు అభ్యర్థుల దగ్గర పాత ఓటర్ ఐడి కార్డులను జత చేశారు. దీంతో వారికి సీరియల్ నంబర్లో తేడాలు తదితర సమస్యలు ఏర్పడ్డాయి. నామినేషన్ పత్రానికి నూతన బ్యాంక్ పాస్బుక్ ను జతపరచవలసి ఉండగా నిబంధనల ప్రకారం కొత్త బ్యాంక్ అకౌంట్ కోసం బ్యాంకుకు అభ్యర్థులు వెళ్ళగా బ్యాంక్ అధికారులు పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అభ్యర్థులు బాపోతున్నారు. నో డ్యూస్ సర్టిఫికేట్ కోసం వెళ్ళగా ఒక్కో అభ్యర్థికి 2-3 ఇళ్లు ఉంటే అన్నింటికీ నో డ్యూస్ ఉండాలా లేదా అని అయోమయానికి గురవుతున్నారు. కుల ధృవీకరణ కోసం మీ సేవా సెంటర్ కు వెళ్ళగా సర్వర్ బిజీ, నెట్వర్క్ సమస్య ఉండడంతో కుల ధృవీకరణ పత్రాలు సమయానికి సమర్పించలేకపోతున్నారు. నామినేషన్ పత్రంలోనే ఎంఆర్ఓ కుల ధృవీకరణను ధృవీకరించవలసి ఉంది. దీంతో కొందరు అభ్యర్థులు అలా చెల్లుతుందా
లేదా అని అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. కొందరు ఆర్ఓలు ఓటర్ లిస్ట్ లో ఉన్న క్రమ సంఖ్య విషయంలో కూడా అయోమయానికి గురవుతున్నారు. నామినేషన్ స్వీకరణ సమయంలో నామినేషన్ సమర్పించే అభ్యర్థితో పాటు 3 లేదా 4 ఉండవలసి ఉండగా 10ల సంఖ్యలో నామినేషన్ దాఖలు చేయడానికి వెంట రావడం పట్ల ఎన్నికల నియమ నిబంధనలకు వ్యతిరేకం. కానీ నామినేషన్ సమయంలో చాలా మంది నామినేషన్ వేసే అభ్యర్థికి మద్దతుగా కార్యాలయంలోకి వెళ్తున్నారు. ఆర్ఓ కార్యాలయానికి దగ్గరలో హెల్ప్ డెస్క్ ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందని అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాలల మండలంలోని ఓ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎస్టీ మహిళా రిజర్వ్ ఉన్న స్థానంలో కన్వర్టెడ్ క్రిస్టియన్ ఉన్న మహిళ నామినేషన్ దాఖలు చేశారు. ఇలా అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియలో ఒక్కో దగ్గర ఒక్కో విధంగా ఎన్నో సమస్యలతో నామినేషన్ పత్రాలను సమర్పిస్తున్నారు. ఎన్నికల నామినేషన్లను సమర్పించేందుకు గడువు దగ్గర పడడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల నామినేషన్ కు అభ్యర్థులు దొరకక కొందరు నాయకులు ఆందోళన చెందుతున్నారు. తాండూరు మండలం కరణ్కోట్ క్లస్టర్లో ఉన్న ఆర్ఓ విజయభాస్కర్ రెడ్డి తాను అయోమయానికి గురవుతూ అభ్యర్థులను కూడా అయోమయానికి గురి చేస్తున్నారు. శిక్షణ పొందుతున్న సమయంలో అందరికన్నా ఎక్కువ సందేహాలు నివృత్తి చేసుకున్న విజయభాస్కర్ రెడ్డి అభ్యర్థుల నామినేషన్ స్వీకరణలో మాత్రం తమ ప్రతిభను కనబరచలేకపోయారు. శుక్రవారం ఓగిపూర్ గ్రామ సర్పంచ్ గా సిర్రా రామప్ప నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆ సమయంలో ఆర్ఓ విజయభాస్కర్ రెడ్డి తాను అయోమయానికి గురవుతూ అందరినీ అయోమయానికి గురి చేశారు. తాండూరు మండలంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన కరణ్కోట్ గ్రామ పంచాయతీ ఇక్కడ ఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న విజయభాస్కర్ రెడ్డి నిర్వహిస్తున్న విధుల పట్ల గ్రామస్తులు, గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు అసహనానికి గురవుతున్నారు. ఒక్కో నామినేషన్ స్వీకరణలో 1 గంటకు పైగా సమయాన్ని వెచ్చించడం పట్ల అభ్యర్థులు అసహనానికి గురవుతున్నారు. ఒక్క నామినేషన్ స్వీకరణలోనే 1 గంటకు పైగా సమయాన్ని వెచ్చించడం పట్ల అభ్యర్థులు అసహనానికి గురయ్యారు. కరణ్కోట్ గ్రామ పంచాయతీలో 7,000 పై చిలుకు ఓటర్లు ఉన్నారు. ఆ గ్రామ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ అధికారి విజయభాస్కర్ రెడ్డి నుండి అవుతుందా లేదా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అధికారికి పై అధికారులు శిక్షణ ఇచ్చారా లేదా అని కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆయనని అక్కడి నుండి తొలగించి ఆయన స్థానంలో అనుభవం ఉన్న ఇంకో రిటర్నింగ్ అధికారిని నియమిస్తే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా ఉంటుందని పలువురు కోరుతున్నారు. అయితే మీరు ఇచ్చిన ఈ అనుకున్నా మళ్ళీ ఆధార్ రోజు మేము ప్రతి ఒక్క ఫామ్ తీసుకొస్తాం. ఎవరి మిస్టేక్ మీకే ప్రాబ్లం నాకే కాదు. ఆధార్ కార్డు ఇచ్చేసి నీ పని అయిపోతుంది. ఆధార్ కార్డు కరెంట్ బిల్ రెండు కావాలి. జిరాక్స్ అవి ఇచ్చిన నర్సింగ్లు మీ పని అయిపోయాయి. ఎందుకంటే మీరు వెయిట్ చేసి మీ పని తీసుకో సార్. అది కూర్చోండి మీకు అయిపోయినట్టండి. ఎవరంటే మనం పూజ చేస్తే మనం తీసుకుంటాం. ఇప్పుడు మన నర్సింగ్ ఒకటి నాకు ఇంకా రాలేదు. ఇది నామినేషన్ ఓకే. సంతకం ఉండదు. లాస్ట్ సంతకం ఫోన్ నంబర్ ఉంది. మీరే సరే ఇవి ఉండే కదా తక్కువ తెచ్చి పెట్టాడు అన్ని మీరు చేసుకోరండి ముందే. ఇప్పుడు అన్ని అనుభవం అయింది కదా. మేము ఫస్ట్ నిన్నటి ఒక్క అవి తీసుకోలేదు. ఇద్దరి క్యాండిడేట్ ప్రపోజల్
సార్ ఒక డౌట్ సార్, అయితే మన ఓటర్ లిస్ట్ లా నెంబర్లు బాక్స్ ఒకటి ఉంది, రైట్ సైడ్ కొనాకు ఒకటి ఉంది. అయితే వాళ్ళేమో రైట్ సైడ్ రాసుకోవచ్చు, ఇదే కరెక్ట్ సార్, ఇది చదివిపోలేదు అందరూ ఉంటుంది, ఇది ఈ వర్స్ బాక్స్ సార్. ఓకే సార్, లెఫ్ట్ సైడ్ సార్. ఇది స్టాప్ బాక్స్ ఉంది. ఓకే సార్, బాక్స్ ఉన్నది మళ్ళీ సార్ ఇది రాయాలి. ఇంకోటి ఇలా వెరిఫికేషన్ చేసినప్పుడు ఇది కావాల్సి వస్తుంది, ఇది ఉంటేనే వెరిఫికేషన్ దొరుకుతుంది. ఇప్పుడు మనము 778 ఇంకా దొరకలేదు, మనం ఈ లెక్కడికి మాత్రం హైదరాబాద్ 608 ఉంది, 531 సార్, అది కూడా తీసేయండి. ఇదే అదే తీసుకోండి. 5 వాడు బ్రాకెట్లో రాసుకుంటాం. ఏది ఉన్నా సరిపోతుంది సార్. వాళ్ళకు కూడా డౌట్ సార్ చేస్తాం సార్. మళ్ళీ అయిపోతుంది. ఈ ఒక సమస్య కాదు, నెక్స్ట్ కూడా వస్తుంది సార్. మనకి ఇంకా 50 నామినేషన్లు వచ్చిన ఫస్ట్ ఇదే ఏమన్నాలి, ఫస్ట్ ఇదే రాసి తర్వాత బ్రాకెట్. ఈ వార్డు ప్రకారం అయితే అదే వస్తుంది, ఎందుకంటే మీద టాప్ లెక్చర్ కదా, టాప్ లెక్చర్ కదా మన టాప్ లెక్చర్ కాబట్టి ఇక మన మీద వర్సెస్ ప్రారంభ సంఖ్య ముగింపు సంఖ్య. డిపాజిట్ రూపాయలు నామినేషన్ ఇది అవసరం లేదు. ఇది నామినేషన్ తిరస్కరించిన ఒకవేళ తర్వాత కేటాయించిన బటన్ గుర్తు తర్వాత వివరం. ఇంకేది మొత్తం అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. నామినేషన్ సార్, ఇది అన్న రిసిప్ట్ ఇస్తాము, ఇదేమో డిక్లరేషన్ సంతకాలు అన్నీ ప్రతి ప్లేస్. స్క్రూటీ ఎన్నడైతే 30 నాడు అయితే సార్, అది ఆదివారం ఎల్లుండి కదా, రేపు నామినేషన్ అయిపోయినాక ఎల్లుండి పరిచయం. ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పండి. చిరునామా అయితే ఏ లేకుండా ఫోన్ నెంబర్ రాసి అడ్రస్ అడిగిన చిరునామా సహా అన్నాడు, అంటే ఏం లేకుండా సరే ఫోన్ నెంబర్ ఇంకా సరేనా పొందుందా ఎవరి నెంబర్ పైసలు ఉండదు రమ్మా, ఎవరు పడండి ఎవరు చెప్తారు, ఎందుకు చెప్పుకోండి నెంబర్ ఉంటుంది కదా, ఎవరు ఒకటే సరే అంటే ఏంటంటే గవర్నమెంట్ ఏమి ఉందని అర్థం. 2 రోజులు కట్టిందా నంబర్ వేరే వేరే ఉంటుంది సార్. అంతగానే ఇవింటే నీకు నష్టమే ఉంటుంది. అది హౌస్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ 2 గంటలు 2కి షిఫ్ట్ ఇస్తాయి. కొత్త బిల్డింగ్ ఉన్నది అయినా సరే ఆయనదేనా పాత ఇంటి మెట్రో అరే పేరు రాసి సర్టిఫై చేయమని సంతకం పెట్టమన్నాడు. అవసరం లేదండి ఏమి, ఇదే తిరస్కరించడానికి ఏం లేదు, అయిపోయింది. అలా రాసుకుంటారు రాసుకుంటే
ఈ జతకి ఏమేమి పెడుతుంది ఒకటి పక్క చెప్పేస్తుంది దానికి దానికి అంటే కూడా టెస్ట్ చేయడము అది కూడా ఇది నీకు ఇగో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కంట్రోల్ ఇది నీకు ఏం పేరు మండలము క్యాండిడేట్ ఎట్లా ఖర్చు పెట్టాలని ఒకటి తీసుకోవాలి ఇది ఇంకోటి సార్ వీళ్ళు సాక్షులు ఉన్నారు కదా వీళ్ళిద్దరు కూడా ఈ నంబర్ చూసింది సెకండ్ వార్డులో చూడండి ఫస్ట్ వార్డ్ వీళ్ళు సాక్షులు దాంట్లో చెప్పండి ఎంత నెంబర్ చెప్పండి మేము ఇక్కడ 128 రాసినాం అదే ఉంది వాడు మారలేదు కదా వాడైతే మారలేదు సెకండ్ వార్డ్ మేము వార్డు ఇది ఫస్ట్ వార్డ్ సెకండ్ వార్డ్ ఎంత నెంబర్ సెకండ్ వార్డ్ లో 128 సార్ ఇది రైట్ సైడ్ ఏం పేరు కనుక మల్లప్పన కే మల్లప్ప నర్సప్పన నంబర్ 141 నెక్స్ట్ ఫస్ట్ వార్డ్ సార్ ఫస్ట్ వార్డ్ 68 అదే 60 అంటే మనం కొన్న నెంబర్ లెక్క అదే కొన్న నెంబర్ లెక్క ఈ నెంబర్ ఐడెంటిఫై ఇది మండలం తాండూరు మీ ఊరి పేరు రాయండి రాసి ఇదేంటి మండలము ఊరు తర్వాత ఇది సర్పంచ్ రాయి ఈ పేరు వాళ్ళ భార్య పేరు నివాసం రాసేసి సంతకం పెట్టి అంటే ఎలక్షన్ కోడ్ ఏముందని చెప్పండి 60 తీసి చెప్పా రెడీ కానీ మేము ఆన్లైన్ లో సబ్మిట్ చేసినప్పుడు అది రాగానే వస్తుంది ఇది కానీ అయిపోయింది ఒకటి నింపినవా పేరేమిది కదా నేను అనగా ఈడ సర్పంచ్ అంట ఈ పేరు శ్రీరామ్ రామ ఆయన భార్య పేరు పెట్టాడు సంతకం ఆయన ఫోన్ నంబర్ ఎవరు ప్రతిపాదన రాష్ట్ర ఇది రెండు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇది మొత్తం ఒకటి ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్ అదే ఇదే ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఇది ఇది బాగా పాస్బుక్ ఇదేది మనం పాస్బుక్ రెండు జిరాక్స్ ఉన్నాయి రెండు వద్దు ఒకటి కనిపించదు చేస్తా చూడండి ఒకసారి ఒకటి నామినేషన్ పత్రము అవును కాదు నామినేషన్ 3లో డిప్యూటీ అంటే సర్టిఫికేట్ ఉంది కదా దోస్తు తర్వాత అమౌంట్ 1000 శ్రీరామప్పన రిజర్వేషన్ కాబట్టి 1000 జనరల్కి 2000 జిరాక్స్ అవును అదే సరే అదే 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 పెట్టండి అదే పెట్టి కదా ఓకే సార్ అదే పెట్టండి
మళ్ళా అవసరం లేదు మళ్ళా ఇద్దరు అవసరం లేదు ఇక సార్ ఇది అయిపోయి ఇంకేమన్నది గవర్నమెంట్ వచ్చింది కదా సర్పంచ్ క్యాండిడేట్ సార్ నాకేడే నామినేషన్ తేదీ సమయం సార్ నామినేషన్ తేదీ 28 సమయం 1:50 మనం వచ్చాం లాస్ట్ 28 11 25 సమయం 1:50 ఈ లేదా వచ్చినప్పుడు ఇది రాష్ట్రం అదే ఏది అదేది హౌస్ ట్యాక్స్ ఏది ఇదా ఫస్ట్ ఇది శ్రీరామప్ప అన్న ఏడు నాకే ఏదిಲ್ಲ రామప్పది ఇలా కానుకోండి కరెంట్ బిల్ ఇయ్యాడు ఒకసారి చెప్పండి సార్ వయసు ఎంత పుట్టిన తేదీ వయసు కులం सब कैस्ट ఏది మాలనా మాది ఇప్పుడు గ్రూప్ లేనే కదా మాది తల్లి తండ్రి కావాలి బిల్లు రాలే చంద్రప్ప ఫోటో ఉంది 100 రూపాయలు ఇస్తాను ఫోటో కొటేషన్ సార్ ఫస్ట్ పేపర్ ఉందా మనకి గమనిస్తాను ఉన్నప్పుడే ఒక కంప్లీట్ చేస్తాను ఏ విధానం సార్ తపాల చిత్రము ఆధార్ కార్డు చూసి రాసుకుందాం ఊరు పేరు రాయండి సార్ ఫస్ట్ ఏం లేదు ఊరు పేరు ఫోన్ నంబర్ 955 ఇదే సార్ ఆధార్ నెంబర్ అది చూసి రాసుకుందాం తర్వాత ఓటర్ లిస్టులోని క్రమ సంఖ్య ఓటర్ లిస్ట్ రామప్ప 778 తర్వాత సర్పంచ్ నామినేషన్ సెటిల్మెంట్ ఒకటి 0 తర్వాత ప్రతిపాదకుని పేరు తలా నర్సింగ్ ప్రతిపాదకుని యొక్క ఓటర్ లిస్ట్ క్రమ సంఖ్య పార్ట్ 531 తర్వాత పార్ట్ సంఖ్య ఇంకోటి ఏమన్నా తర్వాత ఫోన్ నెంబర్ పార్ట్ సంఖ్య అంటే వార్డ్ నెంబర్ పార్ట్ సంఖ్య అది చూద్దాం వాడి ఏ వాడు ఉంది ఇది 7 వాడు సెవెంత్ వాడు అంటారు సార్ తర్వాత ఫోన్ నెంబర్ నర్సింగ్ ఫోన్ నెంబర్ ఇది నర్సింగ్ ఉంది కదా ఓటర్ ఇది నర్సింగ్ ఉంది 7వ వాడా 5వ వాడు ఇది ఎవరిది ప్రతిపాదకుడా ప్రతిపాదకుడు నర్సింగ్ ఇది ఫోన్ నెంబర్ ఇదే బ్రాకెట్ ఏం కాదు ఇది గుడ్ ఇది బ్రాకెట్ అంటే ఇదే కాంట్రవర్సీ ఇది కరెక్ట్ అని ఒకవేళ వాడు తీసుకుంటే ఇది రైట్ సార్ సార్ చేసి తీసుకోండి చేసేసుకోండి ఏం కావచ్చు 5 నిమిషాలు సార్ ఇంకోటి శివరావు రామప్ప చంద్రప్ప ఒక నిమిషం 820
బయట మాకు ఈయన ముగ్గురే ఉండాలి లెక్క మాకు ఈ ప్రతిపాదకుడు ఈయన ఇంకొకరు ఉంచుకోవచ్చు సరే తర్వాత బయట చేసుకో ఏమన్నా చేసుకో మేము సరే సార్ రెండు రాసుకోండి సార్ రెండు రాసుకోండి సార్ నెంబర్ అది ఇది 823 778 మీరు ఏం చేయాలంటే ఈ రీడ్ అనేది బ్రాకెట్ లో పెన్సిల్ పెట్టండి 728 823 సార్ బాక్స్ లో నంబర్ పక్కన చిన్న ఇన్ బాక్స్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించబోతున్నారని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలం మల్కాపూర్ క్లస్టర్ సంగం కలాన్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కామిని మీనాక్షి అనిల్ నామినేషన్ కార్యక్రమానికి రోహిత్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాయిపూర్ నర్సింహులు, శ్రీనివాచారి, వీరేందర్ రెడ్డి, రత్నాకర్, సునీల్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.